అందరికీ నమస్కారం. ఈ వీడియో ఆర్జీవి అనే ఒక పరాన్నజీవి గురించి. వీడు మొన్న ఐ థింక్ బాగా అసలు 31st నైట్ అనుకుంటా, లేకపోతే అంతకుముందు ఒక వీడియో చేసి దాన్ని పెట్టి లోకేష్ అన్నకు ఛాలెంజ్లు ఇస్తాడు. ఈరోజు న్యాయస్థానంలో వ్యూహం సినిమా రిలీజ్ని ఆపమని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు మనం ఈ ఆర్జీవి గురించి ముందు మాట్లాడుకుందాం. వీడు ఎందుకు ఎలక్షన్స్ ముందు మాత్రమే తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులను కానీ కించపరిచే విధంగా ఎందుకు సినిమాలు తీస్తున్నాడు? గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు మనం అభివృద్ధి చేశాము, అభివృద్ధి తాలూకా పనులు ప్రజలకు చేరినట్లయి ఉంటే కనుక అవి జనాలు చూసి మనకు ఓట్లేస్తారు, ఎవడు ఏం చేస్తే మనకెందుకు. పాదయాత్ర చేసిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన ఇప్పుడు అడ్డుకున్న పరిస్థితి లేదు. అదేవిధంగా ఇలాంటి లేఖిగాళ్లతో ఎన్ని సినిమాలు తీయించిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అడ్డుకోలేదు. కానీ అది ఎంత ప్రమాదమో, ఏ రకంగా జనాల్లో ఒక ద్వేషాన్ని, అంటే ఒక పార్టీ పైన ద్వేషాన్ని కానీ లేకపోతే ఆ నాయకుల పైన ద్వేషాన్ని కానీ నింపగలిగాడు అనేది గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఆధారంగా బేస్ చేసుకున్నాక ఇప్పుడు కూడా అదే రకంగా వ్యూహం అనే సినిమాతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కానీ పార్టీ పైన కానీ పార్టీ నాయకుల పైన కానీ జనసేన పార్టీ పైన కానీ విపరీతంగా ద్వేషాన్ని పెంచేలాగా అవతల వాడిని పెద్ద ఏదో గొప్ప ఘనకార్యుడిలాగా చూపించేదానికి సిద్ధమయ్యాడు. కానీ ఇది చాలా రాజకీయాల్లో ఉన్న పార్టీలని బేస్ చేసుకుని, నాయకులను బేస్ చేసుకుని ఇట్లా తప్పుడు సందేశాలు లేకపోతే తప్పుడు ఉద్దేశాలతో సినిమాలు తీయడం అనేది ఎంత ప్రమాదమో ఈరోజు గౌరవ న్యాయస్థానం వారు కూడా ఈరోజు అర్థం చేసుకున్నారు. అందుకే ఈరోజు ఈ తీర్పునివ్వడం జరిగింది. వీడు మొన్న బేబీ అంటూ భయంకరంగా వీడియో చేశాడు. ఆ బేబీ దెబ్బెట్లుందో చూసావు కదా. పరాన్నజీవి నీకన్నా అదన్నా నయ్యం. దానికి పని చేసుకుని బతికే అవకాశం లేకైనా ఇంకొక జీవి మీద బతుకుతుంది. నీకు పని చేసుకునే అవకాశం ఉన్నా కూడా తమరు దాంట్లో టాలెంట్ లేక డబ్బులకి కక్కుర్తిపడి ఎలాగ ఆడాల కాళ్ళు నాకడం ఎలా అలవాటో అలానే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు నాకుతున్నాం అనమాట. అది నీ బతుకు అయిపోయింది. అప్పుడెప్పుడో గొప్ప డైరెక్టర్ అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు బూత్ డైరెక్టర్ అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇలాగా ఊడిగం చేసే డైరెక్టర్ అని చెప్పుకుంటారు అంతే, అంతకు మించి ఏమీ లేదు. తెడ్డమంటూ మాట్లాడి పెద్ద ఏదో మేధావిలాగా కూర్చుని యూట్యూబ్ ఛానల్స్లో ఫీల్ అయిపోతావు. కానీ అలా ఎవడు మాట్లాడినా, ఏ లేగ్గాడు మాట్లాడినా ఈడేటి ఎలా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఎవరొకరు చూస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు కదా జనాలు, వాళ్ళు ఓహో ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి భజన చేస్తారు. అంతేగాని అంతకు మించి నీ బతుక్కి ఏదీ లేదు అనేది గుర్తుపెట్టు.